వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతాశ్రీ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఆల్రెడీ టెట్కి టైం ఇచ్చి 3 మంత్స్లో 1 మంత్ అనేది కంప్లీట్ అయిపోయింది. 1 మంత్ పైనే అయ్యిందండి. ఇప్పటివరకు కూడా ఎవరు చదవకుండా ఇంకా స్టార్ట్ చేయలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. అసలు టెట్కి 3 మంత్స్ టైం ఇచ్చినా కానీ ఒక 1 మంత్ వేస్ట్ చేసుకున్నాము, టైం యూజ్ చేసుకోలేకపోతున్నాము, ఇంట్రెస్ట్ రావడం లేదు, ఇప్పుడు ఇంకా మేము స్టార్ట్ చేసి టెట్లో స్కోర్ చేయొచ్చా అని డౌట్ అయితే ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్కోర్ అయితే చేయొచ్చండి. యాక్చువల్గా టెట్ సిలబస్ని కంప్లీట్ చేయడానికి 60 డేస్ అనేది సరిపోతుంది. రోజుకి 12 to 14 అవర్స్ వరకు మీరు టైం టేబుల్ అనేది సెట్ చేసుకొని చదివితే మాత్రం కంపల్సరీగా మీరు టెట్ సిలబస్ అనేది కంప్లీట్ చేయొచ్చండి. ఇంతవరకు టైం వేస్ట్ చేసాం, ఇప్పుడు చదివినా కానీ స్కోర్ పెరగదు ఎందుకులే అని నిరాశ చెంది వదిలేయకుండా ఇప్పటి నుంచి మీరు కష్టపడి చదివి టైం టేబుల్ పర్ఫెక్ట్గా వేసుకొని మాత్రం చదివితే మాత్రం ఖచ్చితంగా టెట్లో స్కోర్ అయితే చేయొచ్చు. మ్యాక్సిమం ఇప్పటి నుంచి చూసుకుంటే మనకి నవంబర్ 3 వరకు మనకి ఎగ్జామ్స్ అనేవి అయిపోయి నవంబర్ 3 డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మనకు అక్టోబర్ 3 నుంచి ఎగ్జామ్స్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మనకి 52 to 53 డేస్ అయితే మనకి టైం అనేది ఉందండి. ఈ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక వైట్ పేపర్ని తీసుకొని మీరు ఇంతవరకు ఏ సిలబస్ చదివారు, ఇంకా ఏం చదవలేదు అనేది అయితే నోట్ చేసుకోండి. ఆల్రెడీ సిలబస్ మేము ఇంకా చదవనే లేదు, స్టార్ట్ చెయ్యలేదు, ఏం చేయాలి అని అంటే మీ టెట్ సిలబస్ ఎంత ఉంది, ఏ సబ్జెక్ట్స్ చదవాలి, ఏ టెక్స్ట్ బుక్ వైజ్ చదవాలి, రోజుకి ఒక టెక్స్ట్ బుక్ చదవాలా లేదా రోజుకి అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలాగా 2 అవర్స్ ఒక్కొక్క సబ్జెక్టు చదవాలా అనేది ఒక ప్రీ ప్లాన్ అయితే వేసుకోండి. 3 మంత్స్ అటు ఇటు తిరుగుతూ చదివే కంటే ఉన్న ఈ 2 మంత్స్ని పర్ఫెక్ట్గా ఫుల్ ప్లెజర్గా 12 to 14 అవర్స్ చదవడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నించండి. నన్ను అడిగితే రోజుకి ఒక సబ్జెక్ట్ చదవడం బెటర్ అనే చెప్తాను. ఎందుకంటే టెక్స్ట్ బుక్ అనేది మనం ఒక రోజుకి ఒక టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేస్తున్నాము అనే ఫీలింగ్ ఏంటంటే మనకి సిలబస్ కంప్లీట్ అయిపోతుంది అని ఒక క్యూరియాసిటీ, ఒక ఎగ్జైట్మెంట్ని కలిగిస్తుంది. దాంతో మనం ఏంటంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో రేపు ఇంకో టెక్స్ట్ బుక్, ఎల్లుండి ఇంకో టెక్స్ట్ బుక్ చదివేయాలి అని ఉత్సాహంతో చదువుతామన్నమాట. అలాగే ఒక సబ్జెక్ట్లో ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని చదువుతున్నామంటే దాన్ని కంటిన్యూగా కంప్లీట్ చేస్తే మనకి కంటిన్యూషన్ అనేది తెలుస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈవీఎస్ తీసుకున్నాం అనుకోండి, 3rd క్లాస్ ఈవీఎస్ అంతా ఒకేసారి చదవాలి, అలాగే 4th క్లాస్ ఈవీఎస్ అంతా ఒకేసారి, అలాగే 5th, అలాగే 6th, అలాగే 7th ఇలా చదవడం వల్ల మనకి ఈవీఎస్ అనేది కంటిన్యూషన్ టాపిక్స్లో మనకి ముందు ఉన్నవి ఏవైనా లింక్ టాపిక్స్ ఉంటే అవి మనకి ఇంకొంచెం ఎక్కువగా గుర్తుంటాయి. అలాగే ఒక సోషల్ తీసుకొని దాన్ని కంటిన్యూస్గా ఒక సోషల్ టెక్స్ట్ బుక్, అలాగే లేదంటే ఒక తెలుగు తీసుకుని 3rd, 4th, 5th ఇక్కడ ఏ కవులు ఉన్నారు, 4thలో ఏ కవులు ఉన్నారు, 5thలో ఏ గ్రామర్ ఉంది, ఇలా మనము టెక్స్ట్ బుక్లో వేరియేషన్ చేసుకుని టెక్స్ట్ బుక్స్ వేగా గుర్తుపెట్టుకునే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు సిలబస్ ఓన్లీ సబ్జెక్ట్ వైజ్గా కాకపోయినా క్లాస్ వైజ్గా కూడా మీరు చదువుకోవచ్చు. ఫర్ సపోజ్ ఫస్ట్ క్లాస్లో ఏమీ లేదనుకోకండి. ఫస్ట్ క్లాస్లో కూడా ఎంతో కొంత 1-2 బిట్స్ ఉంటాయి. తెలుగులో కూడా కొన్ని బిట్స్ ఉన్నాయి ఫస్ట్ క్లాస్లో, అవి నేను ఇంతకుముందే వీడియోలో అప్లోడ్ చేశాను. అలా ఫస్ట్ క్లాస్ తీసుకొని ఒక 4 to 5 అవర్స్లో ఫస్ట్ క్లాస్ అయిపోవాలి. సెకండ్ క్లాస్ తీసుకొని అలాగే ఒక 1 డేలో 1 to 3rd వరకు అయిపోవాలి. తర్వాత నెక్స్ట్ 4th క్లాస్ ఒక 2 డేస్, అలాగే ఒక 5th క్లాస్ ఒక 4 డేస్, అలా మీరు ఉన్న 52 డేస్ని టైం టేబుల్ అనేది ముందు సెట్ చేసుకోవాలి. మీరు ఏ టైంలో ఏం చదవగలరు, సబ్జెక్ట్ వైజ్ చదువుకోవడం బెటర్. కానీ అలా చదవలేము అని అనుకుంటే మనము టాపిక్ వైజ్గా కూడా చదువుకోవచ్చు. అంటే ఒక 2 అవర్స్ సైకాలజీ, ఒక 2 అవర్స్ సోషల్, ఒక 2 అవర్స్ సైన్స్, ఇలా ఇదే టైం టేబుల్ ఫాలో అవ్వండి అని చెప్పండి. సెల్ఫ్ టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఏ టైంలో ఏం చదవాలనిపిస్తుందా అనేది వాళ్ళ ఓన్ ఒపీనియన్ అనమాట. కాబట్టి మీరు ఏ టైంలో ఏం చదవగలుగుతారు అది మీ ఇష్టం. మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది, నాకు ఈ టైంలో ఈ సబ్జెక్ట్ చదవాలనిపిస్తుంది సో ఇది చదువుతాను అని. కాబట్టి మీ సెల్ఫ్ ప్రిపరేషన్ కోసం మీ సెల్ఫ్ టైం టేబుల్ అనేది మీరు పాటించుకోవాలి. కానీ ప్రతి ఒక్కరికి 1 డేలో ఉండేది 24 అవర్సే. ఆల్రెడీ ఈ మంత్ అంతా చదువుతున్న వాళ్ళు మీకు గట్టి కాంపిటీషన్ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎంతైతే చదువుతున్నారో వాళ్ళకంటే 1 అవర్ మీరు ఎక్కువగానే చదవాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ టెట్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్ డిఎస్సిలో.
ఒక 7.5 మార్క్స్ టెట్లో వస్తే డిఎస్సిలో 1 మార్క్ యాడ్ అవుతుంది. టెట్లో 1 బిట్ మీరు రాంగ్ చేసినా 0.01%లో కూడా జాబ్ పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ నాకు 130 ఉన్నాయి, 140 ఉన్నాయి, లేదా 120 అబవ్ ఉన్నాయి, పర్వాలేదులే డిఎస్సికి నేను చదువుకుంటాను అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నానండి. టెట్ స్కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిఎస్సి పేపర్ చాలా హార్డ్ ఉంటుంది. మీరు డిఎస్సిలో 2 బిట్లు చేయడానికి చాలా ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది. టెట్ పేపర్ కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు టెట్ సిలబస్ని త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే టెట్లో ఒక 7 to 8 మార్క్స్ మీకు యాడ్ అయితే డిఎస్సిలో 2 మార్కులు మీరు సాధించుకున్నట్లే. కాబట్టి టెట్ స్కోర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పటి వరకు టైం వేస్ట్ చేసాం, ఎలా కవర్ చేసుకోవాలి అని ఎవరు ఆలోచించకుండా పర్ఫెక్ట్గా 52 డేస్కి మీరు ఖచ్చితంగా ఒక ప్లాన్ అనేది వేసుకోండి. ఇన్ కేస్ మీకు అక్టోబర్లో టైం అనేది ఎగ్జామ్స్ జరిగేటప్పుడు అక్కడ ఒక 10 డేస్ మీకు కలిసి వస్తే రివిజన్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ 52 డేస్లో ఓన్లీ మీరు చదవడానికి మాత్రమే కాదండి, లాస్ట్ 5 డేస్ రివిజన్కి కూడా ఉంచుకోండి. ఫర్ సపోజ్ రివిజన్ ఎలా చేయాలంటే ఈరోజు మీరు ఒక టాపిక్ లేదా ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నారు, దాన్ని ఇన్ని అవర్స్లో చదవాలి అని ప్లాన్ వేసుకుంటారు. చివరి 1 అవర్ మాత్రం మీరు ఏం చదివారో అనేది రీకాల్ చేసుకోవడానికి మాత్రం టైంని సెట్ చేసుకోండి. ఏ రోజు చదివింది ఆ రోజు రివిజన్ చేయకపోతే మాత్రం నెక్స్ట్ డేస్కి అస్సలు గుర్తుండవు. ఒకసారి చదివి టెక్స్ట్ బుక్ అంతా గుర్తుంటుంది అనుకుంటే మాత్రం పొరపాటే అండి. ఒక్కసారి చదివి ఎప్పుడూ మీకు గుర్తుండదు. మోర్ దెన్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉండాలి. డైరెక్ట్ బిట్ ఇస్తే మీరు ఒకసారి చదివినా పెట్టొచ్చు, కానీ ఒకవేళ అప్లికేషన్ మెథడ్లో బిట్ ఇస్తే మీరు టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు రిపీట్ చేయడం ద్వారా, క్షుణ్ణంగా చదవడం ద్వారా మాత్రమే మీరు ఆ బిట్ని ఆన్సర్ చేయగలరు. మనం ఒక క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఆ క్వశ్చన్ని అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది, ఆన్సర్ ఏ విధంగా రాయాలి అని. మనం ఆ టాపిక్ మీద ఫుల్ క్లియరెన్స్ అవగాహన ఉంటే మాత్రమే ఆ క్వశ్చన్ మనం అనాలిసిస్ చేసి బిట్ అనేది పెట్టగలుగుతాం. కాబట్టి క్వశ్చన్ని అనాలిసిస్ చేయాలంటే టాపిక్ ముందు మనం కంప్లీట్గా నేర్చుకోవాలి. అందులో క్వశ్చన్ అనేది ఎట్నుంచి ఎటిచ్చినా కానీ ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అలా చదవాలంటే మీరు మోర్ దెన్ టైమ్స్ రిపీట్ చేస్తేనే జరుగుతుంది. ఒక టెక్స్ట్ బుక్ ఒకసారి చదివాను, సరే అయిపోయింది, నాకు వచ్చేసింది అని అనుకుంటే మాత్రం చాలా తప్పండి. టెక్స్ట్ బుక్ని ఎన్నిసార్లు చదువుతున్నా కానీ అందులో కొత్త బిట్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం మనల్ని ఓడిస్తుందండి. భయపడకండి. టైం లేదు, ఎంత టైం ఉందో ఉన్న టైంని యూజ్ చేసుకోండి. ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది, తిరిగి వెనక్కి రాదు. ఇప్పుడు ఏముంది మీ చేతిలో? ఇంకా 2 మంత్స్ టైం ఉంది. ఈ 2 మంత్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, ఎలా చదువుకోవాలి, అదర్ యావిగేషన్స్ ఉంటాయి, ఎలా అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఫ్రెండ్స్ సర్కిల్ అనేది తగ్గించాలండి. మీతో పాటు డిఎస్సికి ఎంత కసితో చదువుతున్నారో అలాంటి వాళ్ళని మాత్రమే మీరు ఫ్రెండ్స్తో ఉండాలి. అంతేకాని వాళ్ళు వస్తే చదువుతాం, వీళ్ళు వస్తే చదువుతాం, లేదా నాకు ఫ్రెండ్ తోడుంటే అవుతుంది, డిస్కషన్ చేసుకుంటాం, ఇవన్నీ పక్కన పెట్టండి. ఒకప్పుడు ఫ్రెండ్ తోడు అవసరమేమో, ఇప్పుడు కూడా అవసరమే, కానీ ఒక స్మార్ట్ ఫోన్ మీ చేతిలో ఉందంటే అది మీకు ఖచ్చితంగా ఒక మంచి ఫ్రెండ్గా యూజ్ చేసుకుంటే మాత్రం ఫ్రెండ్గానే ఉంటుంది. ఎందుకంటే మీకు ఒకవేళ చదివేటప్పుడు ఏ డౌట్స్ వచ్చినా యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఆన్సర్స్ వచ్చేస్తాయి. మీరు ఇంకొకరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్ అంతా కంప్లీట్ చేశారు, ఎవరైనా బిట్స్ అడిగితే బాగుంటుంది అని అనుకుంటే యూట్యూబ్లో చాలా క్లాసెస్ ఉన్నాయండి. మీరు ఒక్కసారి మీరు ఏం చదివారో దాని మీద బిట్స్ అని కొడితే చాలామంది బిట్స్ పెడుతున్నారు, రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ సర్కిల్ చాలా వరకు తగ్గించి ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం మీ చదువు మీద, మీ ఎడ్యుకేషన్ మీద పెట్టండి. సో ఈరోజైతే ఈ టాపిక్లో ఇదే చెప్పదలుచుకున్నానండి. మీరు టైం వేస్ట్ చేయకుండా ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని చదివితే మాత్రం ఖచ్చితంగా మీరు టెట్లో స్కోర్ అనేది చేయగలుగుతారు. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కానీ మీకు టెట్ మంచి స్కోరే వస్తుందండి. న్యూ సిలబస్ కాబట్టి కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి చదవండి. చదివిన వెంటనే రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. టెన్షన్ పడకండి. మన మీద మనం నమ్మకం ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు మనం సాధించాలనుకున్న లక్ష్యాన్ని కూడా దూరంలో ఆగిపోతామన్నమాట. సో నమ్మకాన్ని అనేది కోల్పోకండి. కాన్ఫిడెన్స్తో చదవండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.